చెప్పండి డాడ్. అమ్మా మేఘన, నువ్వు కోపడినంటే ఒక విషయం చెప్తాను. ఏమైంది? తరుణ్ ఇంటికి వచ్చి రమేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. సీసీ ఫుటేజ్లో రమేష్ వెహికల్ ట్రేస్ అయిందని ప్రూఫ్స్ చూపించాడు. కోర్టు ఆర్డర్ కూడా చూపించడంతో ఆపడం నా వల్ల కాలేదమ్మా. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందన్న భయంతోనే మీకు మార్నింగ్ కాల్ చేశాను. మీరేమో అలర్ట్ అవ్వాల్సింది పోయి నాకే ధైర్యం చెప్పారు. ఇప్పుడు పీకల్లోతో ప్రాబ్లంలో ముంచారు. ఆ తరుణ్ చాలా యారోగెంట్ గా బిహేవ్ చేస్తున్నాడమ్మా. కమిషనర్ ఫోన్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలా ఆగుతాడు డాడీ? మన మీద పగ తీర్చుకోవాలనుకున్న వాడికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. రమేష్తో ఎలాగైనా నిజం కక్కించి మనల్ని అరెస్ట్ చేయడానికే చూస్తాడు. లేదమ్మా, రమేష్ మనకి నమ్మిన బంటు. వాడు నోర్విప్పడు. డాడ్, మీ కాన్ఫిడెన్స్ నమ్మకం చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మనం తప్పు చేశామన్న విషయం తరుణ్కి తెలుసు. 3rd డిగ్రీ అప్లై చేస్తే రమేషే కాదు ఎవడైనా నిజం కక్కుతాడు. రిమాండ్ లో ఉన్న పర్సన్ మీద చేయి చేసుకోకూడదమ్మా. అది చట్ట ప్రకారం నేరం. స్టాప్ ఇట్ డాడ్. స్నేహం న్యాయం గురించి మనం మాట్లాడకూడదు. చట్టం ధర్మం గురించి తరుణ్ని క్వశ్చన్ చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? శ్రీవాణి స్పృహలోకి వచ్చేదాకా మనకి టెన్షన్ తప్పదు. అంతకన్నా ముందు రమేష్ని ఎలా విడిపించాలో ఆలోచించండి. మీరేం చేస్తారో ఎలాంటి ప్లాన్లు వేస్తారో నాకు తెలీదు. ఈ యాక్సిడెంట్ విషయంలో మాత్రం మన పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. సరేనమ్మా, నేను ఒకసారి మన లాయర్తో మాట్లాడతాను. ఓకే, బాయ్. అంటే శ్రీవాణిని యాక్సిడెంట్ చేసింది మీరేనా? ఆవిడ్ని చంపడానికి ప్లాన్లు వేశారా? చంపడానికి ప్లానా? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? నేను విన్నదే మాట్లాడుతున్నాను. మీ పేర్లు బయటికి రాకూడదని జాగ్రత్తలు చెప్తున్నావంటే దాని అర్థం ఏంటి? డాక్టర్ శ్రీవాణితో నీకు శత్రుత్వం ఏంటి? నువ్వు మీ డాడీ చంపేంత నేరం ఆవిడేం చేసింది? నాకు తెలిసి ఆవిడేదో మంచి చేయడానికే ప్రయత్నించుంటుంది. మంచి అంటే ఆటోమేటిక్గా నీకు మీ డాడీకి నచ్చదు కదా, కాబట్టే చంపాలనుకున్నారు, అంతేనా? సంజయ్, ప్లీజ్ స్టాప్ ఇట్. నా మాటలు మధ్యలో విని నీకు తోచిన కథలో అల్లుకొని నన్ను క్వశ్చన్ చేస్తే నేనేమని ఆన్సర్ చేయాలి? నీకు చేతకాకపోయినా ఇప్పుడు మాత్రం నిజమే చెప్పాలి. అంటే నేనెప్పుడు నీకు నిజం చెప్పలేదా? ప్రతి ప్రశ్నకి అబద్ధమే సమాధానంగా చెప్తున్నానా? ఏంటి సంజయ్ ఇది? ఆఫీస్లో ఇంటి దగ్గర ప్రతిసారి నా మీద డౌట్ పడుతూనే ఉన్నావు. నన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. నువ్వెంతగా మారిపోతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మార్పు కారణం నువ్వు కదా? నీ మాటలు చూస్తుంటే ఒక్కోసారి నిజమేదో అబద్ధమేదో తెలియటం లేదు. చేసేది మంచో చెడో కూడా తెలుసుకోలేకపోతున్నాను. అయ్యో సంజయ్, నా వల్ల నీకెప్పుడు చెడు జరగదు. నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పను. నేనేం చేసినా మన మంచి కోసమని మాత్రం నమ్ము. అసలేం జరిగిందంటే, శ్రీవాణిని యాక్సిడెంట్ చేసిన వెహికల్ మా డాడీ దగ్గర పనిచేసే వ్యక్తి పేరు మీద ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ వాళ్ళందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. అందుకే ఈ కేసులో ఏ సంబంధం లేకపోయినా నన్ను మా డాడీని ఇరికించాలని తరుణ్ తన తెలివంతా ఉపయోగిస్తున్నాడు. నేనేదో కుట్రలు చేస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ నీకు మంచి చేయాలని చూస్తున్న నా మీదే మీ తమ్ముడు దొంగ కేసు బుక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఆ కేసు నుంచి బయటపడడానికి లాయర్ సపోర్ట్ తీసుకోమని మా డాడీకి చెప్తున్నాను. నువ్వు చెప్పేది నిజమా? ఇంత చెప్పినా నమ్మకం లేదా? ఇప్పుడే మా డాడీకి కాల్ చేయనా? మాట్లాడతావా? ఆయన మీద కూడా నమ్మకం లేకపోతే తరుణ్కి కాల్ చేసి అడగండి. నేను డయల్ చేసినా మాట్లాడతావా? చెప్పు సంజయ్, మాట్లాడతావా? అవసరం లేదు. నిన్ను వదులుకున్నా నీ వాళ్ళని చెప్పుకోవడానికి నీకు పెద్ద కుటుంబం ఉంది, కానీ నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు.
పాలిటిక్స్ లో బిజీగా ఉండే డాడీ నాకు ఏ రకంగా నువ్వు ఉపయోగపడ్డాడని లాస్ట్ టైం యూనియన్ గొడవలప్పుడు తెలిసింది కదా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు నేను నాకు నువ్వు తప్ప మనకంటూ ఎవరు లేరు. కడుపులో పడ్డ పసికందును కూడా దూరం చేసి మనల్ని ఒంటరిగా చేసి మీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే అసలు నేను ఎందుకు బ్రతకాలి చెప్పు. ఐఎమ్ సారీ మేఘనా. బయట ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు ఇంట్లో ఈయన్ని కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది. అంతా నా కర్మ. ఓ వావ్, ద గ్రేట్ లిరిసిస్ట్ ఉష గారు నాకు ఫోన్ చేశారా? అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. ఫోన్లే, కనీసం ఇలాగైనా నీకు మైండ్ ఉందని గుర్తు చేస్తున్నావు. గుర్తు చేయడం ఏంటి ఉషా? నా మైండ్, అందులో ఆలోచనలు ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్లతో ఆడుకుంటున్నాను, శత్రువులతో స్నేహం చేస్తున్నట్టు నటిస్తున్నాను. నీ నటన అబద్ధం అని, నీ ఆట ఓటమితో అంతమవుతుందని తెలిసే రోజు తొందరలోనే ఉంది. అలా తెలిసిన రోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీ భర్త నా జతగా మారిపోతాడు. పిచ్చి పల్లవి, నా భర్త విషయంలో నిషా కూడా నీలానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెచ్చిపోయింది. దాని స్థానంలో నువ్వొచ్చావు, దానిలానే వాగుతున్నావు, ఆఖరికి దానిలానే మాయమైపోతావు. కాలం నేర్పిన పాఠం నా ఆలోచనల్లో చాలా మార్పులు తెచ్చింది. నువ్వు చెబుతున్న నిషా చేసిన తప్పులు నేనెప్పటికీ చెయ్యను. ఆ అమ్మాయి మిస్ అయిన ఛాన్స్ని నేను వదలను. బదులకు గబ్బిలంలా తలకిందులుగా తపస్సు చేస్తావో, బబుల్ గమ్లా అతుక్కుపోతావో నీ ఇష్టం. నా భర్త విషయంలో నువ్వు అనుకున్నది మాత్రం జరగదు, నేను జరగనివ్వను. ఎందుకు జరగదు? జరిగేది మొత్తం ఊహించే కదా. మ్యూజిక్ ఆల్బమ్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆల్బంలో భార్యకి పట్టిన గతే నీది, లవర్కి పట్టే అదృష్టం నాది. ఊహించి రాసే కథలు వేరు, ఊహకందని జీవితాలు వేరు. అది తెలుసుకో ముందు. నువ్విచ్చిన నీచమైన కాన్సెప్ట్కి మనసు చంపుకుని 3 పాటలు రాసి పంపించాను. ఎలా ఉన్నాయో చెప్పు. మనసు చంపుకుని రాసావంటే పాటలు బాగానే వచ్చుంటాయి. అవును, అడగడం మర్చిపోయాను. ఈ పాటలు రాసేటప్పుడు నీ చేతులు వణకడం, కళ్ళు తడవడం, గుండె ఆదరడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించాయా? పాట రాసేటప్పుడు పాత్ర వరకే ఆలోచించాను. జరగని కథ అని తెలిసినప్పుడు సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి? నువ్విచ్చిన కాన్సెప్ట్ నీచమని తెలిసి కూడా పదాలని పేర్చాను. నీచమో న్యాయమో కాలమే నిర్ణయిస్తుంది. మిగిలిన 5 పాటలు కూడా త్వరగా రాసి పంపించు. నేను ఈ 3 పాటలు చెక్ చేసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను. చెయ్యాలి. నా భర్త మీద ఆశలు పెట్టుకున్న మనిషిగా అడిగితే చెయ్యను, కానీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్గా అడుగుతున్నావు కాబట్టి చేస్తాను. ఎలా అడిగినా ఫైనల్ గా నువ్వు నా మాట వినాల్సిందే, నేను చెప్పింది చెయ్యాల్సిందే. అది ఆల్బమ్ వరకు మాత్రమే, అన్నింట్లో కాదు. గ్రేట్ పల్లవి, గ్రేట్. ఉషా జుట్టు నీ చేతికి చిక్కినట్టుంది. ఒక ఆట ఆడుకుంటున్నావు. శత్రువులకి ఇష్టం లేని పనులు చేయిస్తూ కష్టపెట్టడంలో ఒక తెలియని ఆనందం, సుఖం ఉంటుందమ్మా. ఆ ఫీల్ ని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాను. మొత్తానికి పాటలు రాసి పంపించిందన్నమాట.
3 రాసింది. ఇంకా 5 పాటలు రాయాలి. మరి షూటింగ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? షూటింగ్ తొక్క. కిరణ్ కి దగ్గర అవ్వడానికి, తనని ఉషకి దూరం చేయడానికి నేను ఆడుతున్న పెద్ద నాటకమే ఈ మ్యూజిక్ ఆల్బమ్. ఈ పాటలు, కాన్సెప్ట్, కొరియోగ్రాఫర్ అంతా నా ప్లాన్ లో భాగమే. మరి షూటింగ్ కి వెళ్ళకపోతే కిరణ్ కి అనుమానం వస్తుంది కదే. డమ్మీ షూటింగ్ చేస్తాం, అది నిజమని నమ్మిస్తాను. కిరణ్ కి నా మీద బాగా నమ్మకం పెరిగిన తర్వాత ఇంకాస్త దగ్గరవుతాను. అన్ని విధాలుగా కిరణ్ కి సొంతం అయిపోతాను. రాణి కన్నీళ్లు నటిస్తూ నా జీవితం అన్యాయం అయిపోయిందని ఏడిస్తే అసలే అమాయకుడు కాబట్టి వెంటనే కరిగిపోతాడు. పెళ్ళాన్ని వదిలి ప్రేయసి దగ్గర ఉండిపోతాడు. ఓ నా బంగారం. అది మేడం కాన్సెప్ట్. చాలా మోడర్న్ గా ఉండబోతుంది. దీనికి కిరణ్ గారే మ్యూజిక్, వాళ్ళ వైఫ్ ఉష గారే లిరిక్స్. ఆహా ఆల్రెడీ ఉష గారు 3 పాటలు పంపించారు, చాలా బాగున్నాయి. ఆహా. పల్లవి, ఈవిడిక్కడికి ఎందుకు వచ్చింది? అంటే కిరణ్ గారు, అది ఇవిడ నాకు ఇంతకు ముందే తెలుసు కదా, ఆ పరిచయంతో. ఆవిడకి దూరంగా ఉండమని లాస్ట్ టైం చెప్పాను కదా. అంటే అది అమెరికాలో నా ఫ్రెండ్స్ ఫైనాన్స్ చేస్తారని చెప్పాను కదా. వాళ్ళకి సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చి డబ్బులు అడ్జస్ట్ అవ్వడం లేట్ అవుతుందని చెప్పారు. వేరే ఫైనాన్షియర్స్ ఎవరైనా ఉంటారని తెలిసిన వాళ్ళని అడిగితే మేడం పేరు చెప్పారు. అందుకే ఇంటికి రమ్మని మన కాన్సెప్ట్ చెప్పాను. కాన్సెప్ట్ చాలా బాగుంది కిరణ్. నేను ఫైనాన్స్ చేస్తాను. నువ్వు పాత గొడవలు మనసులో పెట్టుకోవద్దు. మనం కలిసి ఆల్బమ్ చేద్దాం. షట్ అప్. మీతో మాట్లాడడానికి, ఎదురుపడడానికి ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతున్నాను. అలాంటిది కలిసి ఆల్బమ్ చేయడమా? నువ్వు నీ కూతురు చేసింది మర్చిపోను. జీవితాంతం మిమ్మల్ని క్షమించను. పల్లవి, నా గురించి, నా గతం గురించి తెలుసు కూడా నువ్వు ఈవిడ హెల్ప్ తీసుకోవడానికి రెడీ అయ్యావంటే నీ ఆలోచన కరెక్ట్గా లేదని అర్థమవుతుంది. నాకు కెరీర్ కన్నా సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం. ఇది కాకపోతే ఇంకో అవకాశం వస్తుందే తప్ప ఇలాంటి వాళ్ళ సహాయం తీసుకొని నేను ఎదగను. అసలు నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను. అందుకే ఈ మ్యూజిక్ ఆల్బమ్ని నేను చెయ్యను. వేరే ఆప్షన్ చూసుకో. కిరణ్ గారు, కిరణ్ గారు ఆగండి. పల్లవి ప్లీజ్. కిరణ్ గారు, ఎన్ని రోజుల నా ప్లాన్ కష్టం మొత్తం నాశనం అయింది. పల్లవి, ఇలాంటిదేదో జరుగుతుందని నిన్ను మాటి మాటికి ఇంటికి రావద్దని చెప్తున్నాను. అయినా సరే నువ్వు వినవు. ఎప్పుడు చూడు ఏమైందో. కిరణ్ వస్తాడని నాకు మాత్రం తెలుసా నిషా? అలా తెలిస్తే నేనెందుకు వచ్చేదాన్ని? అమ్మో, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కిరణ్ నా మీద కోపంతో వెళ్ళాడు. ఇంకొంచెం ముందొచ్చుంటే నీ ప్లాన్ మొత్తం తెలిసిపోయేది. అప్పుడు మొదటికే మోసం వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏం మంచి జరిగింది? కిరణ్ కోపం చూస్తుంటే జీవితంలో ఆల్బమ్ గురించి మాట్లాడేలా లేడు. ఇప్పుడు ఏం చెయ్యాలో, కిరణ్ మనసు ఎలా మార్చాలో. నిషా, చెప్పండి సార్, ఇంకెన్ని రోజులు సార్ అవే క్వశ్చన్స్ అడిగి విసిగిస్తారు? నా సమాధానం మారదని తెలిసి కూడా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? నన్ను వదిలేసి వేరే పని చూసుకోండి. ఏంట్రా వదిలేది? నాకు సలహాలు ఇవ్వడం ఆపి యాక్సిడెంట్ ఎందుకు చేశావో, ఎవరు చేయమన్నారో చెప్పు. నాకెవరూ చెప్పలేదు. నేనే నేరం చేయలేదని చెప్తున్నా. మీకెందుకు అర్థం కావడం లేదు? ఇలా స్టేషన్లో కాదు కానీ డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్ళండి. అక్కడే తేల్చుకుంటాను. తేల్చుకోవడానికి కాదు,
తప్పించుకోవడానికే కదా కోర్టుకి తీసుకెళ్ళమంటున్నావు. మీ అన్న ఇన్ఫ్లుయెన్స్తో ఏదో ఒక విధంగా బెయిల్ ఇప్పిస్తాడని నీకే కాదు నాకు కూడా తెలుసు. అలా జరగకూడదని నువ్వు నిజం కక్కే వరకు సీక్రెట్గా డీల్ చేస్తున్నావు. సీసీ ఫుటేజ్లో ఉన్నది నీ వెహికలే, డ్రైవ్ చేస్తున్నది కూడా నువ్వే. నేనే అని మీకెలా తెలుసు సార్? నా మొహం కనిపించిందా? నీ మొహం క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు కాబట్టే స్టేషన్లో ఉన్నావు. లేదంటే ఈ పాటికి నువ్వు మీ అన్న సెంట్రల్ జైల్లో కూర్చొని ఫ్యూచర్ గురించి పొలిటికల్ అనాలిసిస్ చేసుకునేవాళ్ళు. చూడు, మీ అన్న నీలాంటి వాళ్ళని తన స్వార్థం కోసం వాడుకుంటాడు. అవసరం తీరిపోయిన తర్వాత నీ ప్రాణాలని కూడా లెక్క చేయడు. నువ్వు డాక్టర్ని చంపాలనుకున్నట్టే నిన్ను కూడా వేరే వాడితో యాక్సిడెంట్ చేయిస్తాడు. మా అన్న అలాంటి వాడు కాదు. ఆయన్ని నమ్ముకున్న మాకు అన్యాయం చేయడు. అంటే మీ అన్న చేయమన్నందుకే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటున్నావా? నేనెందుకు ఒప్పుకుంటాను? మా అన్న నాకేం చెప్పలేదు, నేనేం చేయలేదు. నన్ను కొట్టినా చంపినా నేను ఇదే మాట అంటాను. నీకు స్వామి భక్తి చాలా ఎక్కువరా రమేషా. ఆ భక్తిని శక్తిని ఎలా దించేయాలో నాకు తెలుసు. ఇప్పటి వరకు నేను మాట్లాడాను. ఇక మీదట ఈ లాఠీ నీతో మాట్లాడిస్తుంది. ఏసీపీ గారు, లాయర్ గారు, నన్ను కాపాడండి. ఏసీపీ నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏసీపీ గారు, రిమాండ్లో ఉన్న వ్యక్తిని కొట్టడం చట్టరీత్యా నేరం. అచ్చా, అవునా? అరెస్ట్ చేసిన రమేష్ని 24 గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయనందుకు మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సరే, తీసుకోండి. మీ యాక్షన్కి ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో కూడా మాకు బాగా తెలుసు. మీ కస్టడీలో ఉన్న రమేష్ నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయా? శంకర్కి ఆధారాలన్నీ కలిపి ఒక కాపీ ఇచ్చాను. మీరు చూడలేదా? మీరిచ్చిన డాక్యుమెంట్స్లో శ్రీవాణి గారు యాక్సిడెంట్ చేసిన వెహికల్ నెంబర్ ఉంది. అంతే తప్ప రమేషే యాక్సిడెంట్ చేసినట్టు ఏ విధమైన ఆధారాలు లేవు. ఆ ఆధారం కోసమే ప్రయత్నిస్తున్నాను. మధ్యలో వచ్చి మీరు ఆపుతున్నారు. మీరు ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని నేనే తీసుకొచ్చాను. ఇతని పేరు ఆనంద్. డాక్టర్ శ్రీవాణిని యాక్సిడెంట్ చేసింది ఇతనే. నువ్వు యాక్సిడెంట్ చేసావా? అవును సార్, కావాలని చేయలేదు. ఫోన్ చూస్తూ డ్రైవ్ చేశాను. సడన్గా ఆవిడ అడ్డొచ్చింది, తప్పించలేక గుద్దేశాను. పోలీస్ కేసు అవుతుందని భయపడి ఆపకుండా వెళ్ళిపోయింది సార్. కథ చాలా బాగుంది. బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. కాదేంటండి, ఇదే నిజం. TG15 AB4562 అన్న నెంబర్తో ఉన్న వెహికల్ని రమేష్ వారం రోజుల క్రితమే ఈ ఆనంద్కి అమ్మేశాడు. ఈ ఆనంద్ డాక్యుమెంట్స్ని తన పేరు మీదకి మార్చుకోలేదు. అందుకే మీరు పొరపాటు పడ్డారు. ఆ వెహికల్ పాత ఓనర్ అయిన రమేష్ని అరెస్ట్ చేశారు. నేను పొరపాటు పడ్డం కాదు, మీరే నిజాన్ని అబద్ధం చేస్తున్నారు. సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి నేరం చేసిన వాడిని తప్పిస్తున్నారు. మీరు నమ్మింది నిజం అనుకుంటే సరిపోదు, కోర్టుకి సాక్ష్యాలు కావాలి. అలాంటి సాక్ష్యాలు మీ దగ్గర లేవు కాబట్టి రమేష్ను వెంటనే రిలీజ్ చేయాలని బెయిల్ తీసుకొచ్చాను. శ్రీనివాస్, అతన్ని కస్టడీలోకి తీసుకొని వీడిని రిలీజ్ చేయండి. చెప్పాను కదా సార్, మా అన్న మాకు అన్యాయం చేయడని. పదండి లాయర్ గారు. పద. పద.
హలో ఏసీపీ గారు, ఆ యాక్సిడెంట్ చేసింది రమేష్ కాదంట. అనవసరంగా నేను మీరు కూడా వాణ్ణి అనుమానించాం. అనుమానంలో కూడా నన్ను మిమ్మల్ని కలపొద్దు, నాకు అవమానంగా ఉంటుంది. మీకే కాదండి, రమేష్ లాంటి వాళ్ళ వల్ల ఒక్కోసారి నాకు కూడా తల కొట్టేసినట్టుంటుందండి. ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా పూర్తి చేయడు, ఏదో ఒక లోపం పెడతాడు. ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక నేను చావాలి. నేను చెప్పేది వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఏసీపీ గారు, శ్రీవాణి యాక్సిడెంట్ కోసం అనుకుంటున్నారేమో. మీరేం మాట్లాడుతున్నారో, ఎందుకు ఈ కథలు చెప్తున్నారో తెలుసుకోలేనంత అమాయకుణ్ణేం కాదు. మీ తెలివితేటలు నాకు మాత్రం తెలియవా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పొట్టేలు కొమ్ముల్లో ఎంత బలమున్నా చెట్టుల మీద పుట్టల మీద లేదంటే తోటి పొట్టేలు మీద చూపించాలి. అంతేకాని తల పొగరుతో కొండను ఢీ కొడితే కొమ్ములు విరగడం ఖాయం. నేను ఢీ కొడుతున్నది కొండతో కాదు, మట్టి దిబ్బతో. నావి పొట్టెలు కొమ్ములు కావు, ప్రొక్లైనర్ చేతులు. నామరూపాలు లేకుండా ఖాళీ చేస్తా. ఖాళీ చేయిస్తే కామ్గా కూర్చోడానికి నేను మామూలు వాణ్ణి కాదు. నేను తలుచుకుంటే నా వెనకున్న బలం బలగంతో నీ ఉద్యోగాన్ని, దాని వల్ల పుట్టిన నీ పొగర్ని దూరం చేయడం పెద్ద పని కాదు. మరెందుకు ఆలస్యం? తొందరగా ఆ పని చెయ్యి. ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి కంట్రోల్లో ఉంటున్నాను. లేదంటే మీరు చేసిన పాపాలకి జీవితాంతం బాధపడే శిక్ష విధించేవాణ్ణి. మేము చేయబోయే మ్యూజిక్ ఆల్బమ్కి ఫైనాన్స్ చేసేది మరెవరో కాదు, ఆ స్వర్ణ. ఇప్పుడు నా నిర్ణయం, అభిప్రాయం రెండూ మారాయి. నా జీవితంలో, కెరియర్లో ఇదొక పీడకలగా మర్చిపోవడం బెటర్. నన్ను మర్చిపోతారా కిరణ్ గారు? ఇంకా ఏం చూస్తున్నావు? ఇక్కడ నీకేం పని లేదు, బయలుదేరు.